మూవింగ్ ఆన్, ఆంధ్రప్రదేశ్లో జనాభా తగ్గింది. ప్రతి జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలన్నారు. ఈ మధ్య పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు టెస్లా అధినేత ఇలాన్ మస్క్ భారత్లో పడిపోతోన్న జననాల రేటుపై ఆందోళన వ్యక్తం చేశారు. మానవ నాగరికత మనుగడకు ఇది పెద్ద హెచ్చరిక అని అభిప్రాయపడ్డారు. టోటల్ ఫర్టిలిటీ రేటుకి సంబంధించిన డేటాను ట్వీట్లో షేర్ చేశారు ఆయన. ప్రపంచం మొత్తం ముసలి వాళ్ళు అయిపోతున్నారు, పిల్లలు లేరు, జనాభా కూడా తగ్గిపోతా ఉంది. మీరందరూ కూడా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కనాలి, లేకపోతే పిల్లలు లేని పరిస్థితి వస్తూ ఉంది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా మొత్తం సంతానోత్పత్తి రేటు రిప్లేస్మెంట్ స్థాయి కంటే కిందకు పడిపోయింది. వలసలతో సంబంధం లేకుండా ఒక తరం నుంచి తదుపరి తరానికి జనాభా స్థిరంగా కొనసాగడానికి అవసరమైన సగటు సంతానోత్పత్తి రేటును రిప్లేస్మెంట్ స్థాయి అంటారు. జనాభా స్థిరంగా కొనసాగడానికి అవసరమైన ప్రామాణిక రిప్లేస్మెంట్ లెవెల్ 2.1గా ఉండగా ప్రస్తుతం భారత్లో మొట్టమొదటిసారిగా 1.9కి పడిపోయింది. అది దీర్ఘకాలికంగా జననాల రేటు తగ్గుముఖం పడుతుందనే వాస్తవానికి ఈ నివేదిక అద్దం పడుతోంది. భారత్ ఇప్పటికే 1.46 బిలియన్ జనాభాతో ప్రపంచంలో అతిపెద్ద జనాభా దేశం. అయినా సరే జననాల రేటు మాత్రం తగ్గుతోంది. NFHS, SRS డేటా ప్రకారం దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళం ఈ రాష్ట్రాల్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ 1.4 నుంచి 1.6 వరకు మాత్రమే ఉంది. ఇక ఢిల్లీలో అయితే మరీ దారుణం, 1.2 మాత్రమే. కానీ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ రాష్ట్రాల్లో మాత్రం ఈ TFR రేటు 2 నుంచి 3గా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా, దక్షిణాన తక్కువగా ఉంది. ఇది జనాభా అసమానతలను సృష్టిస్తోంది. అసలు జననాల రేటు తగ్గితే భవిష్యత్తులో వచ్చే నష్టం ఏమిటి? మొదటిది లేబర్ షార్టేజ్. పనిచేసే వయసు జనాభా తగ్గిపోతుంది. ఇతరులపై ఆధారపడే వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ఇది పెన్షన్, హెల్త్ కేర్ సిస్టమ్స్పై భారాన్ని పెంచుతుంది. దక్షిణ భారత్లో ఇప్పటికే TFRతో ఏజింగ్ సమస్యను ఎదుర్కొంటోంది. ఉత్తరం ఇంకా గ్రోత్ చూపిస్తోంది. ఇది రాజకీయ, ఆర్థిక అసమానతలకు దారితీస్తుంది. జననాల రేటు తగ్గితే వర్క్ ఫోర్స్ తగ్గిపోయి GDP గ్రోత్ నెమ్మదిస్తుంది. వృద్ధుల సంఖ్య పెరిగితే సోషల్ సెక్యూరిటీ ఖర్చులు పెరిగిపోతాయి. ప్రస్తుతం చైనా, జపాన్ లాంటి దేశాలు ఈ సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. జనాభా తగ్గుదల అనేది మానవాళి ఎదుర్కొంటున్న క్లైమేట్ చేంజ్ కంటే కూడా 100 రెట్లు పెద్ద సమస్య అని ఆందోళన వ్యక్తం చేశారు ఇలాన్ మస్క్. చాలామంది జనాభా విస్ఫోటనం గురించి భయపడుతూ ఉంటారు. బట్ ప్రపంచం ఇప్పుడు పాపులేషన్ కొలాప్స్ వైపు వెళుతోందని హెచ్చరించారు ఆయన.